హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. కొంతమంది అగ్ర హీరోలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం వల్ల నా దగ్గరకు వచ్చిన మూవీస్ చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నేను ప్రజెంట్ అయితే ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో. ఓకే, నేను ఒక వెర్రిపోక్కుని జీవితం అంతా వెర్రిపోక్కునే ఉంటాను. ఏ మూవీ చేశారు సార్ మీరు ఇంతకీ? నానక్ ప్రేమతో వన్ మూవీ. గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. కొంతమంది హీరోస్ కి మూవీస్ సాక్రిఫైస్ చేయడం వల్ల అలా సాక్రిఫైస్ చేయాలని వచ్చింది. చెత్తరా కొడక ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. సరే పిలుపు. సున్సిద్ ఎర్రి పుష్పం. ఇది నిజమే. సున్సిద్ అనేవాడు ఒక కొజ్జోడు. మీరు ఏ అమ్మాయితో డేటింగ్కి వెళ్ళారా? యా. కచరా నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఎవరైనా పార్టీ వాళ్ళు నా మద్దతు అడిగితే వాళ్ళకు మద్దతు ఇస్తాను నేను. పొట్టి నా కొడక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? ఇట్లే నీకు ఇచ్చినట్లే ఒక యాంకర్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన. ఆ ఇంటర్వ్యూలో రవితేజ ఫ్యాన్స్ వచ్చి అటాక్ చేయబోయినారు అనమాట. నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. పవన్ కళ్యాణ్ సార్ గురించి కానీ రాజకీయాల గురించి కానీ అడ్డగోలిగా మాటలు మాట్లాడితే చెప్పులతోటి కొడతారు జనాలు. పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రాంక్ పోరగాళ్ళు. నేను మీ యాంకర్ వెంకట్. ఈరోజు సెలబ్రిటీ ఎవరా అని ఎదురు చూస్తున్నారా? అదే అండి, ఎన్నో సినిమాలు తన చేతులారా వదులుకొని స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? అతను ఎవరు అనుకుంటున్నారా? అతనే అండి, మన సాక్రిఫైస్ స్టార్ సున్సిద్. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నమస్తే సార్. యా, బాగున్నా అండి. సార్, మీరు ఎన్నో సినిమాలు వదులుకోవడానికి అసలు కారణం ఏంటి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. కారణాలంటే చాలా కారణాలు ఉన్నాయండి. అందులో ఒక్క రీజన్ చెప్తాను. ఓకే, చెప్పు. ఏంటి అంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో సరైన బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు నా మామయ్య కానివ్వండి, నా బాబాయ్ కానివ్వండి, మా గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, మా గ్రాండ్ మదర్ కానివ్వండి, అలా ఎవరూ లేరు నాకు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఎవరు లేకుండా మీకే అంటూ ఆఫర్స్ వచ్చినా కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చినా ఎందుకు వదులుకున్నారు? సో నా ఓన్ టాలెంట్ తో నేను కొన్ని ఆడిషన్స్ లో సెలెక్ట్ అయినా కూడా ఓకే, కొంతమంది అగ్ర హీరోలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం వల్ల నా దగ్గరకు వచ్చిన మూవీస్ చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు అన్నది రైట్. ఓకే, మీరు వదులుకోవడానికి కారణం మీరు ఏమని చెప్తారు అంటే పబ్లిక్లో సోషల్ మీడియాలో మీరు ఏమని చెప్తారంటే నాకు వచ్చిన మూవీస్, అవకాశాలు వచ్చిన మూవీస్ అన్నీ నేను హీరోలకు ఇచ్చినానని చెప్తారు కదా. మరి మీరు వాళ్ళ వల్ల మీకేం బ్యాడ్ నేమ్ ఏం రాలే కదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక మీ వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నా వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే ఆ సినిమాలన్నీ మీరని చెప్పుకుంటారు కదా. మీ సినిమా నాకు వచ్చాయి మూవీ ఆఫర్స్ అని చెప్పాను నేను, అంతేగాని అందులో నేను బ్యాడ్ అవ్వడము, వేరే హీరోస్ ని బ్యాడ్ చేయడం అయితే ఏం లేదు కదా. అయితే ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రజెంట్ అయితే ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో. ఓకే, నేను ఒక వెర్రిపోక్కుని జీవితం అంతా వెర్రిపోక్కునే ఉంటాను. ప్రజెంట్ అయితే ఒక మూవీ ఉంది. నెక్స్ట్ వీక్ ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాం, అంటే అది ఓటీటీ రిలీజ్. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అందులో ఒక 20 minutes లెంత్ ఉన్న రోల్ ఒకటి చేస్తున్నాను. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు.